ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకునే టైం వచ్చిందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండిస్తూ సనత్ నగర్ పీజీ రోడ్లో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు ఆయన. పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్లనే అనేక మంది ప్రాణాలు బలి అవుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని కోరారు. భారత్ వైపు చూడాలంటేనే భయపడేలా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు తలసాని. మొన్న జరిగినటువంటి 22 నాడు జరిగినటువంటి ఘటన కానీ పాపం చాలా మంది అమాయకులు అంటే అక్కడ 26 మంది కుటుంబాలు 26 మందిని మరి నిర్దాక్షిణ్యంగా చంపేసినటువంటి సందర్భంలో అందరి పక్షాన వాళ్ళ కుటుంబాలకు సానుభూతి ఆ భగవంతుడు వారికి ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఇటువంటి సంఘటన తిరిగి పాకిస్తాన్ కళలో కూడా ఊహించని విధంగా ప్రతీకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో టూరిజం బాగా డెవలప్ అయినటువంటి సందర్భంలో ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత మరి గడిచిన 1.5 year నుంచి బ్రహ్మాండంగా టూరిస్టులు కూడా ఆ అందమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వెళ్తూ ఉన్నారు. బట్ మొన్న 22వ తేదీన జరిగినటువంటి వాళ్ళు ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు వేసుకొని మరి వచ్చి ఇండియన్స్ మీద మీరు హిందువా ముస్లిమా అంటే హిందూ అయితే చంపేస్తామనే విధంగా మరి వాళ్ళు చేసినటువంటి మనం కళ్ళారా చూసినటువంటి